హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఈ వీడియోలో నేను ఏపీ ఇంటర్ షార్ట్ మెమో ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ముందుగా ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో ఏపీ ఇంటర్ షార్ట్ మెమో అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ ఉంది కదా, bie.ap.gov.in ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ వొకేషనల్ బ్రిడ్జ్ మనకి ఏ టైప్ ఆఫ్ కోర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్ ఇయర్ అంటే మనకి ఏ ఇయర్ పాస్డ్ అవుటో ఆ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్ మంత్, ఏ మంత్లో మనం పాస్డ్ అవుట్ అయి ఉంటామో ఆ మంత్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసన్నా మనం ఎంటర్ చేసుకోవచ్చు, లేదా ఈ ఫార్మేట్ ప్రకారం మనం ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ డేటు, డేట్ ఆఫ్ బర్త్ మంత్, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ని టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మంత్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది టైప్ చేసుకున్నాను. వన్స్ ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటాని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఇంటర్ షార్ట్ మెమో అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ ఇక్కడ ఏపీ ఇంటర్ షార్ట్ మెమో అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. సో అగైన్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్ లొకేషన్లో ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసి మనం ఆ ఇంటర్ షార్ట్ మెమో అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఏపీ ఇంటర్ షార్ట్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు.